హాయ్, నేను మీ గ్రీష్మ. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని ఆశిస్తున్నాను. నన్ను మీ ఆత్మీయురాలిగా భావిస్తూ ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి మగాడు తన జీవితంలో ఒక నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ నిజమైన ప్రేమ మాటల్లో కాదు, మౌనంలో పుట్టింది. ఆమె పలికే కొన్ని మాటలు మనసు గుండెలోంచి వస్తాయి, శబ్దం లేని ప్రేమలా హత్తుకుంటాయి. ఆ రెండు మాటలు విన్నాక నీ మనసులో ఓ కొత్త శాంతి పుడుతుంది. ఎందుకంటే ఆమె మాటల్లో నీవు ఆమెకు ప్రత్యేకమైన వాడివన్నది తేట తెల్లమవుతుంది. ఒకసారి సాగర్ తనను తానే అడిగాడు, ఎలా తెలుసుకోవాలి ఆమె నా మీద ఏమన్నా ఫీల్ అవుతుందా లేదా అని. స్నేహం పేరుతో ఉన్న అనేక సంబంధాల్లో ప్రేమను ఎలా గుర్తించాలి? ఆమె నిన్ను పక్కన ఉన్నవారిగా కాక తనలో ఒక భాగంగా చూస్తే. తొలి మాటగా చెప్తుంది, నీతో మాట్లాడితే నాకు అంతరాత్మకు శాంతిగా ఉంటుంది అని. ఈ మాటలోనికి తరచి చూస్తే అది ప్రేమ మాత్రమే కాదు, ఆమె నీతో సేఫ్గా హాయిగా ఉంది అన్న నిశ్చయం. ఇక రెండో మాట ఇంకా గొప్పది. ఒకసారి సాగర్ బాధలో మౌనంగా ఉన్నాడు. ఆమె దగ్గరకు వచ్చి శాంతంగా రెండో మాట చెప్పింది, నువ్వు మాట్లాడిన ప్రతి చిన్న మాట నాకు బాగా గుర్తుంది అని. ఆమె మాటలు కాస్త మేఘాల్లా ఉన్న ఆ జ్ఞాపకం స్పష్టంగా చెప్తుంది, ఆమె గుండెల్లో నీవు ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించావు అని. ఆమె ఈ రెండు మాటలు మాట్లాడితే అది ప్రేమ కాదు అనొచ్చు, కానీ ప్రేమకు అంచు అనుకోవచ్చు. ఆమె నీ మౌనాన్ని అర్థం చేసుకుంటుంది, నీ ప్రతి మాటలో తాను కోరుకున్న వ్యక్తిని చూస్తుంది. ఆమె చెప్పే రెండు మాటలు ప్రేమలా తాకుతాయి, జీవితం మారిపోయేలా చేస్తాయి. ఇలా నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి ఈ మాటలు అన్నదా? అయితే గౌరవించు, ఎందుకంటే ఆమె ప్రేమ నీ లైఫ్లో ఒక వరం. ఆమె మాటలు చిన్నవి కావచ్చు, కానీ ఒక్కసారి మనసుతో వినగలిగితే అవి ఓ హృదయాన్ని మారుస్తాయి, ఒక జీవితాన్ని తాకుతాయి. ఈ కథ మీ మనసుని నింపిందా? అయితే ఇప్పుడు ప్రేమ కోసం ఎదురు చూస్తున్న హృదయానికి ఇది చేరేలా షేర్ చెయ్యండి. హృదయాన్ని హత్తుకునే మాటలుగా అనిపించాయా? షోల్ టచ్ అని టైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. మరిన్ని ఇలాంటి ప్రేమపూరిత కథల కోసం గ్రీష్మాస్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి.